ప్రభునందు గనక మన విశ్వాసం ఉంచితే, నమ్మిక ఉంచితే, కీర్తన గ్రంథం 125 1వ వచనం, యెహోవాయందు నమ్మిక ఉంచువారు, దేవుని యొక్క వాక్యం అంటుంది, యేసు ప్రభునందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంట. సియోను కొండను, దేవుని పర్వతాన్ని, ఆ పరిశుద్ధ పర్వతాన్ని ఏది కూడా కదిలించలేదు. అది కదలక నిత్యము నిలిచి ఉంటుందంట. అలాగే మీ జీవితంలో, మీ సమస్యల మధ్యలో మిమ్మల్ని కదిలించే మరి మీ సమస్యల మధ్యలో మిమ్మల్ని కదిలించేది ఏది కూడా ఉండదు. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. అవును, నిత్యము నిలిచి ఉంటావంట. ఎలాగ ఉంటావంట? సియోను కొండవలే ఉంటారంట. ఈరోజు ఈ సమస్యల్ని బట్టి దుష్టుడు నిన్ను కదిలించడానికి, అనగా ఈ విశ్వాసాన్ని, ఈ ప్రార్థన జీవితాన్ని, ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ వ్యాధిని బట్టి, ఈ భయాన్ని బట్టి నీ మనసులో కలవరపడుతూ కదిలిపోతానేమో అని అనుకుంటున్నావా? ఎన్నడూ కూడా నువ్వు కదలవు. విశ్వసించే నీవు కలవరపడవు, కదలవు, నిత్యము నిలుస్తావంట. నీతిమంతుడు నిలుస్తాడు, నిత్యము నిలిచే ఉంటాడు. అందుకే చూడండి, బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, ఈ రెండిటికి తేడా ఉంది. బండ మీద కట్టబడిన ఆ ఇల్లు నిత్యము నిలిచి ఉన్నది. గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, వరద వచ్చింది, వాన వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టగా అది కదిలిపోలే. ఎందుకు కదిలిపోలేదంటే అది బండ మీద కట్టబడింది. అలాగే మీ జీవితం కూడా ఇసుక మీద కాక క్రీస్తుని బండ మీద ఎప్పుడైతే నీ జీవితంలో కట్టుకుంటావో, నిలబెట్టుకుంటావో, మీ జీవితాలు నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. లైవ్ వీక్షిస్తున్న మీ జీవితంలో నమ్ముతున్నా, మీ జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య మీ నుంచి కదిలిపోవునుగాక. యేసు నామములో కదిలిపోవునుగాక. ఈ లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నా మీతోనే ప్రభు చాలా కదలమంట. కదిలించేది ఏది కూడా లేదంట. పరిశుద్ధ పర్వతాన్ని, పరలోకాన్ని కదిలించేది ఏదైనా ఉందా? ఏది లేదు. దేవుణ్ణి కదిలించేది ఏదైనా ఉందా? ఏది లేదు. అలాగే నీతిమంతుణ్ణి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిని కూడా ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఒకవేళ అది డాక్టర్ ఇంపాసిబుల్, ఇది జరగని పని, ఈ వ్యాధి పోదు, ఈ భయం పోదు, ఈ సమస్య పోదు, ఇది అలాగే ఉంటుంది, జీవితకాలం నీతోనే ఉంటుంది అని వారు ఒకవేళ నీతో అని ఉండవచ్చు. కానీ వాక్యాన్ని, దేవుని యందు విశ్వాసం ఉంచిన నీ జీవితంలో నీ సమస్య నీ నుంచి కదిలిపోతుంది. నిన్ను కదిలించేది ఏది కూడా ఉండదు. అందుకే అంటున్నాడు, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వలె ఉంటాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉంటాడు. కనుక మనల్ని, మన జీవితాన్ని ఏది కూడా కలవరపెట్టేది, భయపెట్టేది, బాధించేది, దుఃఖపెట్టేది, విచారింప చేసేది, అలసిపోయేలాగా చేసే దుష్టుడి యొక్క ప్రయత్నాలన్నీ, అగ్ని బాణాలన్నీ కాలిపోతాయి. ఈ లైవ్ ద్వారా ప్రభు మీతోనే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రవచనాత్మకంగా చెబుతున్నాను. మీ జీవితాల్లో ప్రభునందు విశ్వాసం ఉంచావు కనుక, క్రీస్తు మీద విశ్వాసం ఉంచావు కనుక కదలక కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంట. అవునప్పుడప్పుడు
మన జీవితంలో అనేక సమస్యలు చూసినప్పుడు ఇక నా పరిస్థితి అయిపోయింది, ఈ కష్టంతో ఇబ్బందితో నా జీవితం ఏమైపోతుందో ఒక్కోసారి కలవరము చెందుతాం, భయపడతాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోను. అంటే అప్పుడప్పుడు సుడిగాలులు వీస్తాయి భక్తిహీనుల మీద, భక్తి గల వారి మీద కూడా. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోనంట. కానీ అదే సుడిగాలి, అదే గాలి నీతిమంతుడు మీద వీసినప్పుడు నిత్యము నిలుచు కట్టడ వలె ఉంటాడట. అంటే అతన్ని కదిలించేది ఏది ఉండదు. ప్రభు పర్వతములాగా, పర్వతముల వలె నీ చుట్టూ కంచె వేసి నీతో ఉంటాడు కనుక నిన్ను కదిలించేది ఏది కూడా ఉండదు. లైవ్ చూస్తున్నా మీ జీవితంలో మరలా అంటున్నా, నీతిమంతుడు నిత్యము నిలుచు, నిత్యము నిలుస్తాడంట. నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. అవును, ఒక కట్టడం ఉందనుకోండి, ఆ కట్టడం ఎలాగుంటుందంటే, అది ఒక శాసనం ఎలాగుంటుందంటే నిత్యము నిలుచు కట్టడం వలె నీతిమంతుడు అలాగుంటాడంట. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోను. భక్తిహీనుడు కనబడ్డంట, నిలబడంట. వాడి భక్తి హీనతను బట్టి వాడు లేకపోవునంట. కానీ నిలిచి ఉంటామంట. మనము లైవ్ ద్వారా నిన్ను బ్రతికిస్తాడని ప్రభునామలో చెబుతున్నా. ఈ వ్యాధిని స్వస్థపరుస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు దీర్ఘాయుష్యనిస్తాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం పరిధిలదు. అందుకే దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మనిశ్చితిని కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదంటాడు. నిజమే, ప్రభు ఇచ్చిన ఆత్మ మరలా భయపట్టకు దాస్యపాత్మని ఇవ్వలేదు, దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో స్వాతంత్ర్యం అక్కడ ఉంటుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము ఒక వచనాన్ని చదువుతునండి. దేవునికి వాక్యములో నుంచి 8వ వచనాన్ని చదువుతున్నాను. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచునంట. అవును, ఆయన యందు విశ్వాసముంచువాడు నిత్యము నిలుచును. ఆయన వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటదంట. కనుక వాక్యాన్ని పట్టుకున్న నీవు, విశ్వసించే నీవు, దాని మీద నీ జీవితాన్ని కట్టుకుంటూ వెళ్తే, విశ్వసించి అలాగూ ఆ వాక్యాన్ని నమ్మి ప్రార్థించుకుంటూ వెళుతున్నా మీ జీవితంలో గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోనంట. మన దేవుని వాక్యం నిత్యం నిలుచునంట. ప్రభునందు విశ్వాసం ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె. అందుకే ఉంటారు. ఎందుకు? దేవుడు నిత్యం నిలుచును, ఆయన బిడ్డల్ని కూడా ప్రతి సమస్యలో నిలబెడతాడు, నిలుపుతాడు. ఈరోజు ఒకవేళ నీ సమస్య నిన్ను పికిలిస్తుందేమో, పెరికి వేస్తుందేమో అని భయపడుతున్నవేమో, దాన్ని నువ్వు పెరికి వేస్తావు, దాన్ని పెళ్ళగిస్తావు. అందుకే ఇర్మియాతో అంటాడు, బాలుడుతైన ఇర్మియాతో, పెళ్ళగించుటకు, విరగ్గొట్టుటకు, నాటుటకు, కట్టుటకు ఈ దినమున నేను నిన్ను నియమించి తిని నీకు తోడైనాను. బాలుడు అనవద్దు, నీ నోటికి తోడైనాను. ఎస్, సేమ్ గాడ్, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, వాక్యాన్ని వింటున్నప్పుడే మీ జీవితాల్లో గొప్ప కదలిక రాబోతుంది. నీ విశ్వాసాన్ని కదిలించేది లేదు, నీవే కొండలను కదిలిచ్చేస్తావు. అందుకే ప్రభు యొక్క వాక్యములో కనుక చూస్తే, ఎవడైనా ఈ కొండ నుంచి వచ్చి ఎత్తబడి సముద్రములో పడమని సందేహించక చెప్పిన ఎడల, చెప్పినది అలాగు, చెప్పినట్టుగా అలాగు జరుగునంట. నిజమే కదా? ఎంత విశ్వాసం! ఒకవేళ మీకు ఆవగింజంత విశ్వాసం అంటే ఈ కొండ నుంచి వచ్చి, లిటిల్ ఫెయిత్, స్మాల్ ఫెయిత్, నీవు కొండలను కదిలిస్తావు. కొండ వలె కదలక నిత్యం విశ్వాసములో ఉంటావు. నీ ముందరున్న సమస్య
అది ఎత్తైన సమస్య, నీకు మించిపోయి ఉండవచ్చు, ఎత్తుగా ఉండవచ్చు, నువ్వు దాని క్రింద ఏదో చిన్నగా ఉండవచ్చు. కానీ ప్రభు యొక్క వాక్యం అంటుంది, ఎవడైనా ఈ కొండను చూచి, అంటే ఆవగింజంత విశ్వాసం ఉండి ఎవడైనా కొండను చూసి మనస్సులో సందేహించక ఈ కొండను సముద్రములో పడవేయబడమని వాడు చెప్పిన ఎడల అలాగు జరుగును. ఎవడైనా కానంట, ఎటువంటి వ్యక్తి అయినా కానీ విశ్వసించి యేసునందు విశ్వాసముంచి ప్రభునందు విశ్వాసముంచి చెప్పగలిగితే ఇటువంటి కార్యాన్ని చూస్తాం. ఈరోజు నీ ముందరున్న సమస్యలు నీ నుంచి దూరం అయిపోవును గాక. యెషయా గ్రంథం 51వ అధ్యాయము దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే 8వ వచనాన్ని చూద్దాం. వస్త్రము కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి వేయును, బొద్దింక గొర్రెబొచ్చును కొరికి వేయినట్లు వారిని కొరికి వేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, రక్షణ తరతరమునుండును. ప్రభు ఇచ్చిన నీతి ఎప్పటిదాకా ఉంటుంది? అది నిత్యము నిలుచునంట. దేవుని యొక్క వాక్యం అంటుంది, నా నీతి నీ నీతి కాదు, యేసు ప్రభు నీతి, యెహోవా నీతి, నీ క్రియల్ని బట్టి వచ్చే నీతి కాదు. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా, కుమారుని యొక్క రక్తము ద్వారా, అంటే కుమారుడైన యేసయ్య నీ స్థానములో బలి అయ్యాడు, నీకు బదులుగా మరణించాడు, నీ స్థానములో చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆ కుమారుని రక్తం నిన్నెప్పటిదాకా నీతిమంతునిగా చేసింది. వారెవర్ అంట, నా నీతి అంటే ఆ క్షమాపణ, ఆ నీతి ఎప్పటిదాకా ఉంటుందంట? నిత్యము నిలుచును. నా రక్షణ తరతరములు ఉండును. ఒక దినాన ఉండేది కాదు, ఒక దినాన పోయేది కాదు, అది ఎప్పటికీ ఉంటుందంట. నువ్వు రక్షించబడ్డవా? లోకములో శ్రమ కలగొచ్చేమో, భయం ఉండొచ్చేమో, బాధింపబడుతూ ఉండవచ్చేమో, శోధించబడుతూ ఉండవచ్చేమో, కానీ నీ రక్షణ నీతోనే ఉంటుంది. నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండునంట. ఈరోజు రక్షించబడ్డ నీవు, క్షమించబడ్డ నీవు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన నీ జీవితంలో ఆయన నీతి నిత్యము నిలుచునంట. ప్రభు యొక్క నీతితో నిన్ను కప్పాడు, తన నీతిని నీకు ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు నీతిమంతుడమని దేవుడి యొక్క వాక్యం అంటుంది. నీతిమంతుడు ఎలాగుంటాడు మరి? నిత్యము నిలుస్తాడు. ఆయన నీతి నిలుస్తుంది, నీతిమంతుడు కూడా నిలుస్తాడు. ఆయన వాక్యము కూడా నిత్యము నిలుస్తుంది. ఆయన రక్షణ కూడా తరతరములు ఉంటుందంట. లైవ్ వీక్షిస్తున్న మీ జీవితంలో నమ్ముతున్న ప్రభు గొప్ప మహిమను చూపించబోతున్నాడు. దేవుని కార్యం నీ జీవితంలో చూడబోతున్నావు. దేవుని బలమైన కార్యం నీ జీవితంలో జరగబోతుందండి. అవును, దేవునికి వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం 46:13 చూస్తే, నా నీతిని దగ్గరకు రప్పించున్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు, సియోన్లో రక్షణ నుండి నియమించున్నాను, ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. తన నీతిని దగ్గరికి రప్పించానంట. అవును, శిలువలో, అవును, భూమి మీదకి యేసయ్య దగ్గరగా ప్రతి మనిషిని దగ్గరగా వచ్చాడు. అది దూరమున లేదంట. నా రక్షణ, దేవునికి వాక్యం అంటే, ఆలస్యము చేయలేదు. నేను కాపాడడానికి ఆయన రక్షణ ఎలాగుందంట? ఆలస్యము చేయలేదు. సియోన్లో రక్షణ నుండి నియమించుచున్నాను. ఎంత అద్భుతం! మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా? రక్షణ నుండ నియమించుచున్నాను, ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. అవును, దేవుడు తన ఇశ్రాయేల్ ప్రజలకు మహిమను అనుగ్రహించాడంట. ఈరోజు ప్రభు యొక్క మహిమ నేను కప్పబోతుంది. దేవుని మహిమను చూడబోతున్నావు. దేవుని కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఇది బైబిల్లో కనుక మనం చూచినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో కనుక చూచినట్లయితే, కీర్తన గ్రంథం 112 గనక
చూచినట్లయితే చాలా శ్రేష్టమైన ఇక్కడ కీర్తనాకారుడు కొన్ని వచనాలు వ్రాసినట్టుగా చూస్తున్నాం. చక్కటి మాటలు. నీతిమంతుని గురించి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. అవును, లోకాన్ని బట్టి నీతిమంతుడు ఆనందించడు, కానీ భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన అభిషేకాన్ని బట్టి అధికముగా ఏమవ్వాలంటే ఆనందించువారిగా మనం ఉండాలా. ఈ రోజులో చూడండి, మరి కొన్ని పరిస్థితులు, లోక పరిస్థితులను చూచి వారు ఆనందిస్తున్నారేమో, కానీ దేవుని బిడ్డలు ఎలాగుంటారంటే ఆయనందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు, అంటే నీతిమంతుని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. నీతిమంతుని గురించి, యథార్థవంతుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే వారి సంతతి ఏమవుతుంది? భూమి మీద నిరుపయోగంగా అవుతుందా, లేకపోతే వారి సంతతి నిర్మూలం అవుతుందా? అలా కాదంట. వాని సంతతి నీతిమంతుని యొక్క సంతతి. నీ పిల్లలు, నీవు నీ పిల్లలు కూడా భూమి మీద బలవంతులవుతారంట. అందుకే యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. ఆయన అంబుల పొదిలో మెరుగు పెట్టమంటి బాణాలంట, దాచిపెట్టబడిన బాణాలంట. అవును, వాని సంతతి అనగా నీతిమంతుని యొక్క సంతతి భూమి మీద బలవంతులవుతారంట. శత్రువుని ఎదిరించే వారిగా, త్రొక్కేవారిగా, ప్రతి వ్యాధిని, బలహీనతను, లేకపోతే లోకమున్న సమస్యలను జయించు వారిగా ఉంటారంట. యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. నీతిమంతుల వంశం దీవించబడుతుంది, నిజమే. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచునంట. అంటే ప్రభునందు విశ్వసించిన నీవు కదిలించేది ఏది కూడా లేదు. కలిమి ఉంటుందంట, అక్కడ సంపద ఉంటుందంట, లేమి దరిద్రత ఉండదు. వాని ఇంట ఉంటుందంట, వాని నీతి నిత్యము నిలుచును. నీతిమంతులకు లేదా యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. నీతి గలవారే యథార్థంగా ఉంటారు. యథార్థవంతులకు ఎలాగుంటుందంటే చీకట్లో కూడా వెలుగు పుడుతుందంట. ఒకవేళ నీ జీవితం చీకటిమయమైపోయిందా? అపవాది చీకటి మయములాగా చూపిస్తుందా? భయపెడుతుందా? కలవర పెడుతుందా? భయం నిన్ను తరుముతుందా? నెమ్మది లేదా? శాంతి లేకుండా, సమాధానం లేకుండా నీ జీవితం ఉందా? అయితే ఇక్కడ బైబిల్ అంటుంది, యథార్థవంతులకు చీకట్లో కూడా, సమస్యల్లో కూడా, కష్టములో కూడా, వ్యాధిలో కూడా, ఇబ్బందిలో కూడా వెలుగు పుట్టునంట. వెలుగిస్తాడు ఆయన. ఈ రాత్రి యేసు నామములో వెలుగు నీ మీద ఉదయించునుగాక. ప్రతి చీకటి నీ మనసులకెళ్ళి వెళ్ళిపోనుగాక. నీ హృదయ తలంపులకెళ్ళి ప్రతి కలవరం నీ పిల్లల జీవితంలోకెళ్ళి వెళ్ళి ప్రశాంతత, నెమ్మది కలుగునుగాక. కటాక్షమును, నీతిమంతు వారు కటాక్షమును, వాత్సల్యతయు నీతి గలవారు. నీతి గలవారు ఎలాగుంటారంటే కటాక్షము. యథార్థవంతులు కటాక్షము కలిగి ఉంటారు, వాత్సల్యత కలిగి ఉంటారు. నీతి గలవారు దయాళులు, అప్పిచ్చువారు, భాగ్యవంతులు, న్యాయ విమర్శలు వారి వాజ్యము గెలిచినంట. నీ ప్రతి సమస్యలో నువ్వు గెలుస్తావు. నీ ప్రతి సమస్యలో ఓటమి చెందవు. అపవాది ఓడిపోయాడు, వాడు ఓడిపోయిన సాతాను. వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు. అబద్ధముతో నీతో యుద్ధము చేస్తాడు. అనగా నీ తలంపులతో, నీ ఆలోచనలతో నీ సమస్యను, నీ పరిస్థితిని చూపించి సెన్సైలాగా, అంటే నువ్వు శరీరంలో ఏది అనుభవిస్తున్నావో దాన్ని చూపించి ఇంతే, ఎప్పటికింతే, దీంతో నీ జీవితం ఎండ్ అయిపోతుంది అంటాడు. నో, అలా ఎంత మాత్రము కాదు. మంచి ముగింపు నీకు ఉన్నది, మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి జీవితం ఉన్నది. ఈ భూమి మీద నువ్వు గెలుస్తావు.
న్యాయ విమర్శలో నీతిమంతుడు గెలుస్తాడు. దయాళులంట అప్పిచ్చువారంట భాగ్యవంతులంట. అవును, ఈ భూమి మీద నువ్వు దయాళుడుగా, అప్పిచ్చువారుగా, భాగ్యవంతులుగానే ఉంటాడు. కలిమి సంపద వాని ఇంట ఉంటదంట. అట్టివారు దేవునికి వాక్యం అంటుంది ఎప్పుడునూ కదిలింపబడరు. ఇది మన సందేశం. నీతిమంతుడు కదిలించబడ్డు. పరిస్థితులు నిన్ను కదిలించలేవు. అట్టివారు ఎప్పుడంట దయాళులై అప్పిచ్చే వారిగా ఉండి భాగ్యవంతులుగా ఉన్న మన జీవితంలో వాత్సల్యము కటాక్షము కలిగిన నీ జీవితంలో దేవుడిని ఎలాగొచ్చుతుందంట. అట్టివారు ఎల్లప్పుడూ కదిలింపబడరంట. అవును, శత్రువు కదిలిపోతుంది నీ దగ్గర, నువ్వు కదిలించబడవు. నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు, నువ్వు బోల్డ్గా ఉంటావు, నువ్వు రైచియస్నెస్గా ఉన్నావు కనుక క్రీస్తు మార్గములో, వెలుగులో, ఆయన వాక్యములో, అభిషేకములో నడుస్తున్నావు గనక అట్టివారు ఎప్పుడు కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. అవును, ప్రభు నేను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ ఇబ్బందుల మధ్యలో ఎలాగుంటుందంటే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను గుర్తు చేసుకుంటున్నాడు. అందుకే అంటాడు కీర్తనకారు 62:2 చూస్తే, ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలింపబడను. అవును, ప్రభునికి ఎలాగున్నాడంటే నీ స్పిరిట్లో, నీ ఆత్మలో, నీ మనసులో, నీ జీవితంలో ఎత్తైన కోటగా ఉన్నాడట. ఇక్కడ అంటాడు ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై ఒకడు పడుదురు, నేను కదిలింపబడను. స్ట్రాంగ్గా చెబుతున్నాడు, ఎత్తైన నా కోట ఆయనే. అవును, ఈరోజు ఎత్తైన నీ కోట ఆయనే. యేసయ్యే ఎత్తైన నామం, దుర్గం ఆయనే. అంతగా నేను కదిలింపబడను. నేను కదిలించేది ఏది కూడా లేదు. అందుకే అంటున్నాడు కీర్తన 55:2 చూస్తే, 22 చూస్తే, నీ భారం, నీ బాధ, నీ వేదన, నీ దుఃఖం, నీ కన్నీళ్ళు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఎస్, ఈరోజు, ఈ రాత్రి, ఈ వినికిల్లో, మీ జీవితంలో ఆయన నీతిమంతులను కదలనివ్వడు. నువ్వు అనుకోవచ్చయ్యా, ఈ సమస్య నన్ను ఒకవేళ కదిలిచ్చేస్తుందేమో, నా జీవితం అయిపోతుందేమో, అయిపోతుందేమో. అలా ఒకవేళ నువ్వు చింతిస్తున్నావా, దిగులు పడుతున్నావా, స్ట్రాంగ్గా ఉండాల. ఫెయిత్లో బోల్డ్గా ఉండు, స్పిరిట్లో, బాడీలో ధైర్యంగా ఉండు. నీ వైబ్రేషన్ స్ట్రాంగ్గా ఉండాల, బోల్డ్గా ఉండాల, స్ట్రాంగ్గా ఉండాల. బీ స్ట్రాంగ్. ధైర్యముగా ఉండాలా. ఎందుకు ధైర్యంగా ఉండాలా? అవును, నీకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఎత్తైన కోట ఆయన చూస్తే స్థిరముగా ఉంటామంట. వాని హృదయం చూస్తే స్థిరముగా ఉంటామంట. వాని హృదయం, బైబిల్ అంటుంది, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. ఒకవేళ నీ జీవితంలో మరి దుర్వార్తలాగా ఒక వ్యాధి పోదని డాక్టర్ చెప్పాడా? లేకపోతే ఈ సమస్య తీరదని దయ్యం అంటుందా? ఈ భయం నీతోనే ఉంటుందని అంటుందా? లేదు, వాడు దుర్వార్తకు జడియాడంట. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండునంట. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరముగా ఉండును. ఈరోజు నీ మనసు నిన్ను కలవర పెడుతుందా, భయపెడుతుందా, బాధిస్తుందా? విశ్వాసం రావట్లేదా? నమ్మకం కలగట్లేదా? నీ పరిస్థితిని చూసి గందరగోళంగా, విచారంగా బాధపడుతున్నావా? అయితే ఇక్కడ నీతిమంతుని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటది. వాడు దుర్వార్తకు జడియడు. మరి లోకపు యొక్క ఎటువంటి వార్త అయినా కానీ,
దుష్టు నుంచి వచ్చేదైనా, అది మనుషుల నుంచి వచ్చే దుర్వార్త, ఏ వార్త అయినా కానీ చెడు వార్తకు జడియడంట. వాని మనసు స్థిరముగా ఉండును. తన శత్రుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడు. ఈరోజు దేనికి భయపడకుందువు గాక. తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడంట. వాని మనసు ఎట్లా ఉంటుందంటే స్థిరముగా ఉండును. ప్రభులో ఉన్న నీవు, ఆయన మీద ఆనుకున్న నీవు, నీ మనస్సు, నీతిమంతుని మనస్సు స్థిరముగా ఉంటుంది. ప్రభు మీద ఆనుకొని, పరిస్థితుల మీద కాదు, లోకం మీద కాదు, మనుషుల మీద కాదు. అవును, స్థిరముగా ఉండునంట. తన శత్రుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడు. దాతృత్వము కలిగి పేదలకిచ్చును. వాని నీతి నిత్యము నిల్చును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. ఈరోజు ప్రభు దాతృత్వము గలవారిగా నిన్ను చేస్తున్నాడు. బీదలకిచ్చువారిగా ఉంటే వాని నీతి నిత్యం నిలుచునంట. వాని కొమ్ము, నీ తల పై నూనె, నీ ఉంటున్న స్థితిలో నీ కొమ్ము ఘనత నొంది హెచ్చించబడునంట. ఘనతలోకి తీసుకొస్తారంట. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవునంట. నీతిమంతుని ఆశ భంగము కానేరదు. అవును, నీతిమంతుడు నీతి నిత్యం నిలుచునంట. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చించబడినంట. వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చెను. నిజమే, ఈరోజు ఈ రాత్రి నీ జీవితం అలాగ ఉండబోతుంది. వాని మనస్సు స్థిరంగా ఉండను. తన శత్రుల విషయమే తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడు. నీ శత్రువుని నీ కాళ్ళ కింద ఉంచబోతున్నాడు. నీ శత్రువుని నశింప చేయబోతున్నాడు. నీ శత్రువు, అవును, నువ్వు నీతిమంతుడు కనుక సింహం వలె ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వు తరమకుంటేనే వాడు పారిపోతాడు. నువ్వు ఎరవవు, నువ్వు భయపడవు, నువ్వు కలవరపడవు, చింతపడవు, దుఃఖపడవు. నీ వెరుపే, నీ భయమే, నీ దిగులే నీ నుంచి పారిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆశ్రయించిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ హృదయం దేవుని ఆశ్రయించింది. స్థిరముగా ఉంటావంట. దుర్వార్తకు జడియవంట, కదిలించబడవంట. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. దయాళులంట, అప్పిస్తారంట, భాగ్యవంతులంట. న్యాయ విమర్శలో శత్రువుకు అప్పగించడు దేవుడు. నీ వాద్యము గెలుచునంట. నీ ప్రేయర్ గెలుస్తుంది. నీ ప్రేయర్ ఫ్రూట్ఫుల్ అవుతుంది. నీ విశ్వాసం గెలుస్తుంది. విశ్వసించిన నీవు గెలుస్తావు. యేసు ప్రభు గెలిచాడు. శిలువలో చనిపోయి మరణించి 3వ దినమున గెలిచి తండ్రి కుడి పార్శ్వం మీదకి, అవును, సింహాసనం దగ్గర కుడి పార్శ్వంలో కూర్చున్నట్టుగా దేవునికి వాక్యం అంటుంది. ఆయనతో పాటు ఆల్రెడీ నువ్వు కూర్చున్నావు. అవును, ప్రభు నీలో ఉన్నాడు. ప్రభు నీతో ఉన్నాడు. నీకు తోడైనాడు. నిన్నెన్నడు విడువడు, నిన్నెన్నడు కూడా ఎడబాయడు. అయితే నీతిమంతుడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. ఈరోజు దేనికి నువ్వు కదిలిపోతున్నావు? దుష్టుడు ఏ విషయంలో నిన్ను కదిలించాలనుకుంటున్నాడు? సియోను కదిలించేది పర్వతాన్ని, సియోను పర్వతాన్ని, పరలోకాన్ని కదిలించేది ఏదైనా ఉందా? దేవుని కదిలించేది, ఆయన వాక్యాన్ని కదిలించేది ఏదైనా ఉందా? ఏది కూడా లేదు. దావీదు చిన్నవాడే పర్వతములాగున్న గొల్యాతును ఒక్క రాయితో కొట్టగా కదిలిపోయాడు, మరణించాడు, చనిపోయాడు. ఒకే ఒక దెబ్బ ఇశ్రాయేలందరికీ విజయం వచ్చింది. అవును, వాణ్ణి కదిలించేశాడు దావీదు. అలాగే శత్రువుని కదిలించేశాడు యేసు ప్రభు. వాణ్ణి చితక కొట్టేశాడు, వాణ్ణి నశింప చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి భయం, ప్రతి కలవరం, ప్రతి బాధ, ప్రతి దుఃఖం నీ నుంచి వీడిపోనుగాక. నీ పిల్లల నుంచి వీడిపోనుగాక. నీ సంతానం దీవించబడునుగాక. నీ ఇంటి వారు బ్లెస్ అవునుగాక. నీ యథార్థ వంశస్థుల వంశం, బైబిల్ అంటుంది, వారి వంశం దీవించబడును. వారి సంతతి బలవంతులంట. నీ బిడ్డలు, నీవు బలవంతులుగా మారబోతున్నావు. అవును, ఈ సందేశాన్ని వింటుండగానే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు, ఒక అభిషేకాన్ని చూడబోతున్నావు, ఒక కార్యాన్ని చూడబోతున్నావు, ఒక మిరకల్ చూడబోతున్నావు. నీకు బాడీలోకి
హీలింగ్ రాబోతుంది. నీ మనసులోకి స్ట్రాంగ్ ఫెయిత్ రైజ్ కాబోతుంది. నీ స్పిరిట్లో తేలిక చూడబోతున్నావు. ఈ సమస్య నీ నుంచి దూరం కాబోతుంది. థ్యాంక్ యూ అండి. అవును ప్రభు, ఇటువంటి చక్కటి మాటలు మీ వినికిల్లో దీవించబడుగాక. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీతిమంతుడు కదలక నిత్యం నిలుచు సీయోను కొండ వలె ఉంటారన్నావు. నీతిమంతుని కదిలించేది ఏది లేదు నాయన. అవును ప్రభా, మరొకసారి తండ్రి, వారి వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య వారి నుంచి కదిలిపోవునుగాక, తొలగిపోవునుగాక, వెడలిపోవునుగాక, యేసు నామములో నశించునుగాక. బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నా, ప్రాస్పరిటీ రిలీజ్ చేస్తున్నా, పీస్ రిలీజ్ చేస్తున్నా, అబండెన్స్ రిలీజ్ చేస్తున్నా. యేసు నామములో ఫెయిత్ రైజ్ అవునుగాక. స్పిరిట్లో, మైండ్లో స్ట్రాంగ్ ఫెయిత్ రైజ్ అవునుగాక. యేసు నామములో బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నా. బ్లెస్ చేయండి. బ్లెస్సింగ్స్ యేసు నామములో విడుదలవును కాక. నెమ్మదితో నింపి నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. షేర్ ఇట్, లైక్ ఇట్, వేరే వారికి తెలియచేయండి. ఈ సందేశం ద్వారా నిజంగా నువ్వు దీవించబడితే ఆమేన్, అవును బ్లెస్ అయినని కామెంట్ చేయండి. ఈ సమస్య తెలియచేయండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.